నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించి సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వెంట ఉన్న బీజేపీ నేత ఈతకోటి తాతాజీ. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆయన పాలనను గుర్తు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పలుచోట్ల కేక్ కటింగ్లు, సేవా కార్యక్రమాలు, అన్య క్యాంటీన్ కు శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదినం, నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలను నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. ఉంగుటూరులో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. మహారాష్ట్ర ఉల్లి కొనుగోలు తగ్గించి కర్నూలు ఉల్లి అమ్మకాలు పెంచండి, హోల్సేల్ ఉల్లి వ్యాపారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోళ్ల రమేష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చంటిబిడ్డ తల్లులకు కిడ్స్ పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీకు సవాల్ విసిరి నేడు మాట మీద నిలబడ్డ ఏకైక పార్టీ నాయకులు జనసేన అని, కొణిదెల పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రజలందరూ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని, ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి కార్యకర్తను జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ నిస్వార్థమైన కల్మషం లేని రాజకీయాలను ప్రజలకు అందించాలన్న ఆయన ఆశయాల బాటలో జన సైనికులు ఎల్లవెల్లా ప్రయాణిస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఈతకోటి తాతాజీ మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, జనసేన పట్టణ మండలాల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, అడప ప్రసాద్, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, తోట రాజా, బొడ్డు సాయి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మద్దాల మణికుమార్, చాపల రమేష్, గుండుమోగుల సురేష్, మద్దాల లక్ష్మీ ప్రసన్న, బైనపాలపు ముఖేష్, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, అయినం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉత్సవాలని బోళ్ల ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మరి ఆయనకి నిన్నూరేళ్ళు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారి దీవెనలతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఆర్థిక సహాయం పంపిద్దామండి పార్టీ కంటే ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో ఉన్న వ్యక్తులు 10 మంది బతుకుతారు మీ వల్ల అని చెప్పి ఈ తోపుడు బళ్ళు కొనిపించి దీని ద్వారా జీవనోపాధి సాధించే నిరుపేదలకి ఇవాళ మొన్న 15 నా పుట్టినరోజు రోజు ఇచ్చాం. ఈరోజు ఒక 10 బళ్ళని మరి బోళ్ల ఫౌండేషన్ ద్వారా మరి ఇవ్వడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం ఇవ్వడం వేరు, మనతో పాటుగా 10 మందిని మోటివేట్ చేయగలిగామనే సంతృప్తి నాకు కలిగింది. ఖచ్చితంగా పేద ప్రజలందరికీ పుట్టినరోజు సందర్భంగా ఏం జరిగినా సరే పేద ప్రజలను ఆదుకుంటానని చెప్పే మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో, అదే లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో, అదేవిధంగా మన శ్రీనివాస్ వర్మ గారు, మన ఎంపీ గారు, వాళ్ళందరూ ఆశీస్సులతో తాడేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నాకు సహకరించిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మీరు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, 10 మందికి సహాయం చేయాలని చెప్పి శక్తి మీకు ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉన్నా. ఆయన ఎక్కడో
అమెరికాలో ఉన్నప్పుడు కూడా తాడేపూడి పుట్టిన ఊరు మర్చిపోకుండా మన శ్రీనివాస్ గారు, బాల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాలు ఇక్కడుండి రమేష్ గారి ద్వారా, ప్రసాద్, చిరునీటి ప్రసాద్ వీళ్ళందరి ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి అవకాశాన్ని భగవంతుడు వారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కార్యక్రమం ఉందో, మరి ఆయన చేస్తున్న కార్యక్రమం ప్రజలకు ఎంతో మన్నన పొంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి మోడీ గారితో సమానంగా ఆదరణ పొందిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మనం గుర్తించాలి. ఎందుకంటే మొన్న ఒక సర్వేలో చూశాను నేను, మీరు చాలామంది చూస్తుంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో మోడీ గారితో సమానంగా మరి న్యాయబద్ధంగా, మరి నిజాయితీగా, కమిట్మెంట్తో ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అంతకుముందు కూడా 2019 కానీ 2024 కానీ ఆయన ఇచ్చిన మాట కట్టుబడి కష్టపడుతున్న వ్యక్తి ఎవరున్న దేశంలో ఉన్నారంటే మొదటి స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది అందరం మనం గుర్తించాలి. ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఎక్కడ సమస్య ఉందంటే నేను ఉన్నాను ముందని వస్తున్న వ్యక్తి అయినా, మరి ఇటువంటి వ్యక్తి మనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. మన రాష్ట్రానికి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దీని ఒక్కడే కారణం, అది పవన్ కళ్యాణ్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దృష్టి పెట్టి ఇటు బీజేపీని, అటు తెలుగుదేశాన్ని కలిపి మరి ఓటు చీలకుండా ఉండాలన్న ఆలోచనతో ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్. లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైపోదు. మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు సోదరులు బొలిశెట్టి శ్రీను గారు నాయకత్వాన పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. మరి వారి కార్యాలయం, ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గర నుండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మరి తోపుడు పళ్ళు ఇవ్వడం కానీ, పేద ప్రజలకు పళ్ళు ఇవ్వడం కానీ అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిలో నేర్చుకోవాల్సింది ఒకటే, ఆయన ఎన్నిసార్లు కింద పడ్డా ఒక సముద్రం కెరటంలాగా పైకి లేచిన వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొట్టు నాగు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు కులుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, బోనం వీరయ్య, షేక్ నౌషాద్, కొనుపూరు ఉదయభాస్కర్, కట్టా నాగరాజు, బొద్దాని శ్రీనివాస్, చామన సూర్య చంద్రరావు, కోరపాటి వెంకటేశ్వరరావు, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, మిర్యాల శేషు, గోక వెంకటేశ్వరరావు, దాసిబాబు, జడ్డు హరిబాబు, పోట్ల ఏడుకొండలు, కర్ణాటి కన్నయ్య పాల్గొన్నారు. భారతదేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, ప్రజల యొక్క స్పందనకి స్పందించే ముఖ్యమంత్రిగా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక మిగిలిన అన్ని రాష్ట్రాలకి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన మహానుభావుడు, నడిచే దేవుడు, మన ప్రీతమ నేత దివంగత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దుఃఖదాయకమైన రోజు. మహానుభావుడు, మరి నిజంగా పెద్దలు చెప్తూ ఉంటారు, మంచి వాళ్ళని, వాళ్ళు చేసిన మంచి పనులన్నీ చేయించిన తర్వాత భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడని పెద్దలు చెప్తూ ఉంటే, నిజంగా రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి చేసిన సేవ చూసిన తర్వాత, ఆయన అందించిన ఒక గొప్ప పరిపాలన అందించిన తర్వాత భగవంతుడు ఇటువంటి వ్యక్తి నా పక్కన ఉండాలి, నా దగ్గరే ఉండాలని మరి అసూయతోటి తీసుకెళ్ళిపోయాడా అనే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాల 4 నెలలు. 5 సంవత్సరాల 4 నెలల కాలంలో భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు, కానీ ఒకే ఒక్కడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పెట్టిన పథకాలు కానీ, చూపించిన సామర్థ్యం కానీ, పరిపాలనా దక్షత కానీ
మిగిలిన అన్ని రాష్ట్రాలకి కూడా స్ఫూర్తిదాయకమైంది. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ఆయన పెట్టిన ఉచిత విద్యుత్ అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ప్రధానమైన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ఆనాటి మన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో సహా ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త. ఇది అమలు చేయలేవేమో, ఇది సాధ్యం కాదేమో అనుకున్న పరిస్థితిని సుసాధ్యం చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఉచిత విద్యుత్తు వ్యవసాయ రంగానికి ఇచ్చిన పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేశాడు. ప్రజలకు మనం ఇంకేం చేయాలని ఆలోచన చేస్తే ఆయన ఉచితంగా మనం వైద్యం చేయాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా వైద్యం చేసే కార్యక్రమం చేపట్టారు. అది ఆయన గొప్ప. దివంగత నేత, యుగ పురుషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమన గారు ఈనాడో చెప్పాడు. కానీ ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 1956 కాడి నుంచి కూడా 2004 వరకు కూడా చాలామంది పరిపాలించారు. కానీ మనసుల యొక్క, ప్రజల యొక్క మనసు ఎరిగినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుచేతనంటే మనసు ఎరిగిన నాయకుడు అంటే రైతుల గురించి ఆలోచించడం జరిగింది. రైతులు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచించాడు. అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఆలోచించడం జరిగింది. ఈ యొక్క హైర్ ఎడ్యుకేషను పేదవాడికి చాలా దూరంగా ఉంది. వారి కూడా పేదవాళ్ళకి దక్కాలి. వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళు కూడా సైంటిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా, నిష్కలంకంగా మనసుతోటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనసున్న మానవతావాది, ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకుంటే ఒక చరిత్ర. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన తాడేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుందాం. మరి 2004కి ముందు ఈ తాడేపల్లి ఏ రకంగా ఉండేది? దుమ్ముగూడెం, అదే మళ్ళీ వర్షంలో వస్తేనేమో మురుకుగూడెం, బురదగూడెం అనేటువంటి వాడు. అటువంటి పరిస్థితి నుండి ఈవేళ ఈ రోడ్లు విస్తరణ చేయడం కానీ, రోడ్ల అభివృద్ధిలో కానీ, అదేవిధంగా ఈవేళ విద్యా హబ్బుగా తీసుకురావడానికి మరి దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ రావడానికి ఆయన కారకుడు. అదే కాకుండా మరి వెటర్నరీ హాస్పిటల్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, మరి అలాగే పీజీ సెంటర్, నన్నయ్య యూనివర్సిటీ పీజీ సెంటర్ రావడానికి ఇన్ని విద్యా విధంగా ఆయన తీసుకున్నటువంటి అడుగులలో మన కేఎస్ అన్న గారికి ఆయన ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఈవేళ తాడేపల్లి ప్రజలెవరూ కూడా మరువకూడదు. ఆయన ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సంక్షేమం గుర్తు చేసుకుంటూ, సంక్షేమం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం అనే విధంగా మనకి మన రాష్ట్రంలో ఏర్పడింది. అలాగే మన రాష్ట్రాలని చూసి వేరే రాష్ట్రాలు కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఉచిత విద్య అనేది కూడా చాలా రాష్ట్రాల్లో చేయటం జరిగింది, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని. అలాగే మన రాజశేఖర రెడ్డి గారు మనకి నియోజకవర్గానికి ఎన్నో పనులు చేసి పెట్టారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నాచుకుంట, ఉంగుటూరు గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్, సేవా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉంగుటూరులోని అనాథాశ్రమంలో గ్రామ జనసేన నాయకులు అనాథ పిల్లల సమక్షంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకును మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కాకర్లమూడి నాయకుల సౌజన్యంతో విద్యార్థులకు దుప్పట్లను ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్త్రీ శక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఉంగుటూరులో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను కూడా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. నాచుకుంట గ్రామంలో గ్రామ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో నాయకులు, అభిమానుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ బండారు సింధు,
ఏఎంసీ చైర్పర్సన్, కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే ఉంగుటూరు గ్రామంలో అనాథ పిల్లలకి వాళ్ళకి కావలసిన దుప్పట్లు, అలాగే పొద్దున్న అల్పాహారం, అలాగే భోజనం కూడా ఏర్పాటు చేయడం జన సైనికులు అందరూ. అందులో భాగంగా ఈరోజు ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ అనేక ఫ్యాక్టరీస్ ఉన్న కార్మికులు అందరికీ కూడా చాలా ఉపయోగపడేట్టు, అంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అతి తక్కువలో వాళ్ళకి అందరికీ భోజనం పెట్టే విధానంలో ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం. అలాగే ఈరోజు ఈ ఉంగుటూరులో అంటే సుమారుగా ఇక్కడ 10 గ్రామాల నుంచి వచ్చి అనేక ప్రాంతాలకి, అంటే జిల్లా హెడ్ క్వార్టర్కి అది వెళ్ళటానికి బస్ షెల్టర్ లేకపోతే దాన్ని కూడా ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం, దాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం. అంటే శ్రీశక్తి పథకంలో భాగంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడి నుంచి బస్సులకు అన్నింటినీ కూడా ట్రావెల్ చేయడానికి ఎంతో అనుకూలంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ మమేకమై ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ బస్ షెల్టర్ని కూడా ఇక్కడ ఓపెన్ చేయడం. అలాగే హాస్పిటల్స్లో కూడా ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, అలాగే మా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక పండగ వాతావరణంలో డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు జరుపుకోవడం ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చాలా అద్భుతంగా, అంటే అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ప్రజల్ని, అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడానికి అందరూ కూడా గర్వంగా అనేక కార్యక్రమాలు, ఆయన ఒక పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు స్కూల్స్లో ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమం కానీ అన్ని స్కూల్స్లోని, అలాగే హాస్పిటల్స్లో కూడా పేషెంట్లందరికీ కూడా వివిధ రకాల పళ్ళు, పలహారాలు, వాళ్ళకి అవసరమైన అన్నింటినీ కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించడం అనేక కార్యక్రమాలని ఆ జన సైనికులు ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మరొక్కసారి మా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, చైతన్య రథం రథసారథి నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు, తెలుగు యువత రాష్ట్ర సెక్రటరీ పసుమర్తి రామలక్ష్మణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, పోతుల అన్నవరం, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, గొర్రెల శ్రీధర్, పసలకొండ, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముత్యాల సత్యనారాయణ, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, దాట్ల జగన్నాథరాజు, అడాల నరసింహారావు, కొల్లి రమావతి, కాకర్ల సుభద్ర, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన నీతి నిజాయితీలతోటి, ఒక ఉన్నతమైన ఆశయాలతోటి రాజకీయాలకు వచ్చిన మరి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2024 ముందు మరి ఇక్కడ ప్రభుత్వం అనేక అరాచకాలు చేస్తూ ఉంటే మన అధినేతను కూడా జైల్లో నిర్బంధించిన పరిస్థితుల్లో ఆయన మనకి బేషరతుగా ఆ రోజును కూడా మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కూడా మరిచిపోని రోజు. ఎందుకంటే ఆయన ఇన్ని సీట్లని అడగల, నేను తెలుగుదేశం పార్టీతో కలిపి పోటీ చేస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తెలుగుదేశం పార్టీ
జనసేన భారతీయ జనతా పార్టీలతోటి కూటమి ఏర్పరిచి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించడానికి సాయపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ అలాంటి నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, మరింత శక్తివంతుడుగా మరి పార్టీని నడిపించాలి. పార్టీకి దశ దిశ ఏర్పాటు చేసిన ఈ గత 3 రోజులు 28, 29, 30 తారీఖుల్లో ఆయన వైజాగ్లో పార్టీ సభ్యులందరినీ సమావేశపరిచి ఆయన తనకున్న భావాలన్నీ కూడా నాయకులతో కార్యకర్తలతో పంచుకున్న మంచి మనిషి మరి పవన్ కళ్యాణ్ గారు. మరిన్ని ఉన్నత శిఖరాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలని మనసా వాచ కర్మణ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకి మనకు చేదోడు వాదోడుగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అండదండగా మేము ఉంటామని చెప్పి మనకు పొత్తులో భాగంగా మనతో కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయనకు మరింత శక్తియుక్తులను భగవంతుడిచ్చి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకి భగవంతుడు శక్తియుక్తులను ఇచ్చి ఇంకా అభివృద్ధి చెందేలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంగుటూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంగారావు, వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ రమావతి, జెడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, పంచాయతీ విభాగం అధ్యక్షులు పుప్పాల గోపి, మాజీ సర్పంచ్లు సత్యనారాయణ, పెనుగొండ సూర్యచంద్రరావు, సొసైటీ మాజీ అధ్యక్షులు పాపారావు బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజుకి కూడా సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదలకి, బడుగు బలహీన వర్గం వారికి ఒక దార్శనిర్దేశికత, ఆయన యొక్క ఆలోచనల ద్వారా కేవలం పరిపాలించిన 5 సంవత్సరాలలో 9 నెలల కాలం, 8 నెలల కాలం, 5 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో మన బ్రిటిష్ పరిపాలన అయిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ప్రధానమంత్రులు మారారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో పార్టీలు రకరకాల స్టేట్లలో పరిపాలన చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన చూసుకుంటే అది సువర్ణాధ్యాయం, సువర్ణాక్షరాలతో లిఖితం అంటారు మనం. అది ఎప్పటికీ జనం మదిలో మర్చిపోలేటువంటి పరిపాలనని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, పిల్లల చదువులకి, ముఖ్యంగా నిరుపేదల చదువులకి, అది ఏ కులమైనా కొంత సంబంధం లేదు, ఏ కులమైనా నిరుపేదలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, ప్రతి నిరుపేద కూడా చదువుకునే వాళ్ళకి ఇంజనీరు, డాక్టర్లు కావాలని ఫీజు రిబేట్ పథకం పెట్టి ఆయన దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పథకాలని ప్రజలకి చేరువ చేసి నిక్కచ్చిగా అమలు చేసి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చెరగన ముద్రించినటువంటి నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చినటువంటి పాలకుల పరిపాలన కానివ్వండి, తర్వాత మన పరిస్థితి వచ్చిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కానివ్వండి, అది ఒక సువర్ణాధ్యాయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణాధ్యాయం. ఈయన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సచివాలయాలని, వాలంటీర్ వ్యవస్థ అని, రకరకాల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి బటన్ నొక్కి నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయటం, దానికి ఒక సంక్షేమ క్యాలెండర్ని
ఆయన రూపొందించడం, ఆ రోజు నాడు పలానా డబ్బులు మీ అకౌంట్లో పడితే ఆ డబ్బులు ఆ రోజుని అంటే బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో వేయటం కానీ ఇదంతా కూడా గొప్పగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారిని మించి పరిపాలన చేశాడు ఆయన. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉల్లి హోల్సేల్ వర్తకులతో, మున్సిపల్ కార్యాలయంలో వివిధ విద్యా సంస్థల ప్రతినిధులతో కర్నూలు ఉల్లి వినియోగంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొంతకాలం మహారాష్ట్ర ఉల్లి దిగుమతులను తగ్గించుకొని మన కర్నూలు ఉల్లిని వినియోగించాలన్నారు. పట్టణంలోని రిలయన్స్, డీమార్ట్ వంటి మెగా మార్ట్ల ద్వారా కూడా కర్నూలు ఉల్లిని అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కదీప్ కౌసర్ భాను, మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కె శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడీ కె సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఉల్లి హోల్సేల్ వర్తకులు, నిట్, హార్టికల్చర్ యూనివర్సిటీ, శశి, భారతీయ విద్యాభవన్, వాసవి కళాశాలలు, పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. లాభం రావాలి. అక్కడ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు వెనక్కి వచ్చినాయి అంటే శ్రమ కనీసం కూలీ కూడా మిగలిన పరిస్థితి అది. అట్లాంటి పరిస్థితి ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళు మేము ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ, అది వ్యాపారస్తులైనా కానీ, చిన్న వ్యాపారస్తులన్నా కానీ, పెద్ద వ్యాపారస్తులన్నా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా కానీ, అందరూ కూడా వ్యాపారంలో వాళ్ళ లాభాలు రావాలి. వాళ్ళ లాభాలు బాగా వస్తేనే మీరు ట్యాక్సులు బాగా కడతారు, సొసైటీ బాగుంటుంది. మా ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ సీఎం గారు ఇక్కడ చెప్తూ ఉంటారు, మీరు ఇండస్ట్రీస్ తీసుకురండి, జిల్లాకి ఇండస్ట్రీస్ తీసుకురండి. కొత్త ఈ జిల్లాకి ఉన్న ల్యాండ్ వాల్యూస్ వల్ల కొత్త ఇండస్ట్రీస్ రావట్లేదు. కనీసం కొత్త ఇండస్ట్రీ రాకపోయినా ఉన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఇబ్బంది పడకూడదని మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. సో మాకు రైతు ఎంత ఇంపార్టెంటో, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, కర్నూలులో అకాల వర్షాల వల్ల అక్కడున్న పంట అంతా పాడైపోయింది. ప్రపంచంలో నాకు లాభం వస్తుందా లేదా, లాభం రాదు అని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు అడిగేసేది ఒక్క రైతు మాత్రమేనండి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తాడేపల్లిగూడెం ప్రజలు వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, మంచి హృదయాన్ని చాటుకున్నారు. దాన్ని నేను కళ్ళారా చూశాను లాస్ట్ ఇయర్. మొన్న విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ మన శాసనసభ్యులు, మీరు అందరూ కలిసి వందల ఆహార పొట్లాలు పంపించారు విజయవాడకి. అవి ఎందుకు పంపించారండి? వాళ్ళ మీద ఉన్న కన్సర్న్ తోటే కదా పంపించారు. మరి మనం ఇన్ని రోజులు వ్యాపారం చేసాం, కర్నూలు నుంచి వచ్చిన ఆనియన్స్, ఉల్లిపాయల మీద మనకి కాస్త కోస్త లాభం తీసుకున్నాం. ఆ లాభాన్ని మనం వాళ్ళ మీద ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞతాభావంతో ఈరోజు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం సీఎం గారు చెప్పినట్టు కిలో 12 రూపాయలు, కొంచెం కష్టమైనప్పటికీ కొనడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకు మినిమం 12 రూపీస్ అయితే ఆనరబుల్ సీఎం గారు నిర్దేశించారో ఆ ప్రైస్కి మనము ట్రేడ్ జరిగే విధంగా మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. అది ఎంత మనకు వచ్చే స్టాక్ కూడా చాలా తక్కువగానే ఉంది, పెద్దగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏం లేదు. సో మనం చూస్తే ఒక 5, నిన్న సండే ఒక 3 ట్రక్కులు, ఈరోజు ఒక 2 ట్రక్కులు వచ్చాయి. సో అక్కడ ఆల్రెడీ సేల్స్ అవి కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి 12 రూపాయలకి ఏవైనా సరే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అవి మన మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఆనరబుల్ సీఎం గారు డిసైడ్ చేశారో ఆ ప్రైజెస్లో మనం కొనాల్సిందిగా మనము చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దయచేసి అందరూ కూడా ఆ ప్రైజెస్లో కొంటారని విజ్ఞప్తి. రెండోది, షోలాపూర్ మీద కొంత చెప్పారు, దాని మీద కూడా సాధ్యాలు చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. ఏదైతే ఈ ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో దాదాపు ఇది ఒక 1 వీక్ 10 డేస్ నడుస్తుంది. తర్వాత ఒక గ్యాప్ ఆఫ్ 1 మంత్ గ్యాప్ వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ సెప్టెంబర్ 10 to 15 నుంచి మళ్ళీ అరైవల్స్ మొదలవుతాయి. అప్పుడు ఖచ్చితంగా కూడా వర్షపాతం అది కూడా ఇప్పుడైతే ఈ 10 డేస్ మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది, ఎందుకంటే కర్నూలు నుంచి కూడా మేము డేటా తెప్పిస్తున్నాము. అక్కడ ఎలా వెళ్తుంది మార్కెట్లో, ఎలా ప్రొడక్షన్ వస్తుంది, ఎప్పుడు ప్రొడక్షన్ సైకిల్ ఏంటనేది డేటా మన దగ్గర ఉంది. కాబట్టి నెక్స్ట్ 10 డేస్ కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా ఈ 12 రూపాయలు ఏదైతే ఉందో ఆ విధంగా మనం ట్రేడ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర రూపాయలు ఆర్జేయాలంటే మా మార్కెట్ ఆర్జేయడానికి ఒకవేళ ఆపమన్నా కానీ అది ఆగమండి. ఏం చేయాలంటే వ్యాపారస్తులు ఎన్నో మంది రకాల విలేజ్లో కొంటారు, కొన్ని మనకి సేల్స్ చేస్తాం. మరి
వాళ్ళు మరి ఇప్పుడు 10 మంది వ్యాపారస్తులు ఉన్నాం, మాలాంటి పెద్దవాళ్ళు నలుగురు ఉంటాం, మేము మాట కట్టుకొని ఉంటాం. చిన్నోళ్ళకి ఆశ కదా, ఏదో బండి వస్తే ఓ 20 ఏళ్ళలో కట్టేసి వస్తుంది కదా అని ఆశ ఉంటుంది. దాని మీద ఉంటే వాళ్ళకి తెస్తారు. వాళ్ళు కూడా తెగపోయినా తొలుగు పక్కన తలుపు మార్కెట్ ఉంది. తలుపు మార్కెట్లో మహారాష్ట్ర విషయం అనుకోండి, ఇక్కడ మానేసి ఎక్కడ కొనుక్కుంటారు కదా, ఆ రకంగా ఇబ్బంది ఉందండి. అంటే మానేయడం అనేది జరగదంటే కరెక్ట్ కాదు. ఇదంతా కూడా 10 రోజుల సమస్య అండి. రైతులు న్యాయం చేయకపోతే కర్నూలు నుంచి ఇక్కడికి రారండి. దాని గురించి శ్రమిస్తాం. ఏం చేస్తారంటే నా మీద ఇతను ఎక్కడ అమ్మాలని, ఇతని మీద నేను ఎక్కడ అమ్మాలని ఒక కాంపిటీషన్ పడతాం. క్వాలిటీని బట్టి అవుతుందండి. మేము చెప్పి ప్రతి రైతు కూడా బయలుదేరే ముందు మార్కెట్ రేట్ అని చెప్తారు, అడుగుతారు. అడిగినప్పుడు మార్కెట్ రేటు ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది బాబు రేటు అని క్లియర్గా చెప్తాం. చెప్పిన తర్వాత బయలుదేరి వస్తాడు. అతనికి అవకాశం ఉండి అక్కడ సొంత రేటు ఎవరో దొరికితే అక్కడ అమ్ముకుంటాడండి. అమ్ముకోకుండా ఉండి వెళ్ళకపోతే ఇక్కడికి వస్తాడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జన సైనికులు, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా ఊరువాడ పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని రాష్ట్ర విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడులో కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. పెంటపాడులో కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఇంటి వద్ద మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన, పల్లె పుష్కరిణి మారెమ్మ చెరువు 3 లక్షల నిధులతో అభివృద్ధి పనికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, పుల్ల బాబీ, దాసరి శ్రీనివాస్, కసేటి మధులత, కిలపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జువ్వలపాలెం గ్రామంలో శ్రీదేవి పుంత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కామిరెడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదానం చేశారు. మొక్కలు, జనసేన పార్టీ టీషర్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, పాలూరి సందీప్, జువ్వలపాలెం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెం 15వ వార్డు సవిత్రపేటలో రెడ్డి జగన్నాథం అనే వ్యక్తి ఇన్ఫెక్షన్ వల్ల కాలు పూర్తిగా చెడిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉండడం గమనించి 15వ వార్డు ఇన్ఛార్జ్ అడవాల రామారావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సవిత్రపేట జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సవిత్రపేట జనసేన టీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోటి తాతాజీ, తోట రాజా, వర్తనపల్లి కాశీ, బొడ్డు సాయి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, చేపల రమేష్, గుండుమోగుల సురేష్, బైనపాలపు ముఖేష్, తాడేపల్లి సూర్యకళ, కృష్ణప్రసాద్, బీజేపీ నాయకులు నరిసె సోమేశ్వరరావు, ఐనం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఈరోజు ఇక్కడ శ్రీదేవి పుంతలో మరి కామిరెడ్డి వీరేంద్ర గారు ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, పవన్ కళ్యాణ్ గారికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ పిలిచి భోజనాలు పెట్టి మా నాయకుడిని ఆశీర్వదించని చెప్పినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్న జన సైనికులందరూ కూడా ఇవాళ ఏమి ఆశించకుండా, ఇవాళ ఈరోజు అంటే మేము ఎమ్మెల్యేలు అయ్యాం, ఎమ్మెల్యేలు అవ్వకముందు కూడా ఈ ప్రాంతంలో వస్తే నేను పాలూరు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు అందరూ కలిపి డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ అన్ని ఆతిథ్యం అరేంజ్ చేసినటువంటి మరి తమ్ముడు ఆ రోజు కూడా నేను ఉన్నాననే, నేను చూసుకుంటానంటే నాకే అన్నాను ఎందుకు తమ్ముడు డబ్బులన్నీ పాడు చేస్తాను. దానికి భిన్నంగా ఈరోజు దాదాపు 1000 నుంచి 2000 మందికి భోజనాలు, ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెడతానని అని చెప్పి నిన్న పిలవడం, నన్ను కుటుంబ సభ్యులందరినీ పిలిచారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలని చెప్పి మీ అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కుటుంబానికి మంచి జరగాలని ఆలోచన చేసి, అదేవిధంగా మన తరపున అతను బతికించడానికి ఏం చేయాలో కూడా మనం చేయాలి. ఎందుకంటే ఇవాళ అందరూ మన సాటి మనిషి సహాయం చేస్తే భగవంతుడు మనం చూస్తాడు. ఆ విధంగా మరి ఆయన చూస్తే నాకు MBA చేసిన మరి ఆయనకి మరి భగవంతుడు ఇలాంటి రోగం రావడం, మరి దీన్ని మరి ఏదో రకంగా మనం ట్రీట్మెంట్ చేయించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసిన ఏర్పాట్లు చాలా ఘనంగా, ఎందుకంటే ఏం చేసామన్నది ముఖ్యం. మనం 4 బ్యానర్లు కట్టి లేకపోతే 4 ఫోటోలు దించుకుంటే అది దానివల్ల ఏమి ఉండదు. ఒక కుటుంబానికి సహాయం చేయాలని ఆయన ఆలోచన మీద మేము చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి, ఈ పేటలో ఉన్న వ్యక్తులు. అలాంటి పోయినప్పుడు అందరూ తల 10,000 వేసుకుంటే కుటుంబానికి అతనికి ఏదైనా ఆపరేషన్ చేయించి బతికే విధంగా మీ అందరూ సహాయం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. మరి రామారావు గారు 20,000 ఇచ్చారు, అలాగే 10,000 రూపాయలు నేను ఇచ్చాను. మరి నరిసె సోమేశ్వరరావు గారు కూడా 10,000 ఇస్తానన్నారు.
అదేవిధంగా అందరూ కలిసి ఆ అబ్బాయిని ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయించడానికి మీ అంత సహకారాన్ని కూడా నేను అడుగుతూ ఉన్నా. కళ్యాణ్ గారిని ఆశీర్వదించినట్టు ఇదే ఆశీర్వచనం. కళ్యాణ్ గారు మీరు ఇచ్చి బహుమతి ఏమైనా ఉంటే ఆ అబ్బాయి కుటుంబాన్ని కాపాడమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు గవర్నమెంట్ విప్పు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి అలాగే మరి ఎన్డీఏ కూటమి నాయకులు అటు తెలుగుదేశం ఇటు జనసేన ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఉదయం కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే గారి ఇంటికాడ. అక్కడి నుంచి బయలుదేరి మరి ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే తోపుడు బళ్ళు ఒక కుటుంబం సభ్యులు ఆ తండ్రి గారి పేరుతో మరి 2 లక్షలు ఖర్చు పెట్టి తోడు బళ్ళు ఇస్తాం, 10-12 గోల్డ్ తోడు బళ్ళు. అక్కడి నుంచి బలుసులమ్మ గుడిలో భోజన కార్యక్రమం, అక్కడి నుంచి మరొక చోట శంకుస్థాపన చేయడం, మరి ఇవాళ పెంటపాడేలు అక్కడ కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎమ్మెల్యే గారి దౌత్యతో ఆయన సహకారంతో మరి పిల్లలకి కిట్లు ఇవ్వటం, అలా బెడ్షీట్లు ఇవ్వటం, అక్కడ పెద్ద ఎత్తున పళ్ళు ఈ కిట్లు పంచిపెడతాం గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. అక్కడి నుంచి పెంటపాడులో బెడ్షీట్స్ ఒక దాత సహకారంతో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రమారమి 1,10,000 రూపాయలు విన్న ఎస్టీ ఎస్సీ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా బెడ్షీట్స్ పరుపులు ఇవ్వడం. ఈ రకంగా మరి ఇక్కడ వీరేంద్ర గారు మరి శ్రీదేవ పొంతలో తాడేపల్లి టౌన్కి సంబంధించి ఇక్కడ 1000 మందికి మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు ప్రారంభించడం కాకుండా ఎంతోమందికి మొక్కలు దానం చేయడం, కేక్ కటింగ్ చేయడం అన్నో కార్యక్రమం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సర్వీసు, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమంలో ఆయన నిజాయితీకి ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆయన కార్యక్రమం, ఆయన పుట్టినరోజు ఉత్సవాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమంలో ఎంతో ఎత్తున వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈరోజు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో మరి మోడీ గారి దేశం మొత్తం మీద ఒక 10 మంది ఇంపార్టెంట్ నాయకులు ఉంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఈయన మోడీ గారికి ఇష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పుట్టినరోజులు మరిన్ని 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎందుకంటే ఆయన ఒక సినిమా యాక్ట్ చేస్తే ఆ సినిమా డబ్బులు కూడా ప్రజలకు ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి, ఎందుకంటే రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పంచిపెడతాం, అలా లేని వాళ్ళు ఉంటే పంచిపెడతాం ఉన్న వ్యక్తి ఆయన. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ తాడేపల్లిగూడలో మన బొలిశెట్టి శ్రీని గారు కూడా అలాగే ఉన్నారు. ఎవరికైనా లేని వాళ్ళకి గట్ట ఆయన చెయ్య ఉండదు యుద్ధంలో. అలాంటి వ్యక్తి మన తాడేపల్లి పట్టణ ప్రజలు ఎన్నుకుంటాం అదృష్టంగా భావించాలి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రెడ్డి జగన్నాథం అనే వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడు కూడా భగవంతుని ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు జీవించాలని, పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలోనూ ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అందరూ కూడా హరించదగ్గంగా నాయకుడు అవుతారని మేము అందరూ ఆశిస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. భీముడోలు మండల వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. పూల్ల, భీముడోలు, గుండుగలను, ఆగడాల లంక గ్రామాలకు భారీ బైక్ ర్యాలీగా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తరలి వెళ్లారు. భీముడోలు సంత మార్కెట్ సెంటర్లో కార్యకర్త ఎన్ఆర్ఐ పూజారి రాకేష్, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన 10th విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే ధర్మరాజు విద్యార్థులకు అందజేశారు. పిహెచ్సిలో ఇన్పేషెంట్లకు పనులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, సర్పంచ్ షేక్ రహీమా బేగం హసేనా, టీడీపీ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, నిమ్మకాయల గణపతి, తమ్మన రామకృష్ణ, తాటిమల రామ్మూర్తి, దౌలూరి సునీల్, ఎర్రంశెట్టి వాసు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇచ్చేసి సార్ ఓకే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలతో పాటు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని నమ్మబలికి ప్రజల్ని మోసగించారని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. సోమవారం రాత్రి మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పథకాలను ప్రజలు బేరుజు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సూర్పణి రామకృష్ణ, ఎంపీడీసీ మట్టా సత్యనారాయణ, జిల్లా స్పోక్ పర్సన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు జడ్డు హరిబాబు, నాయకులు కరి భాస్కర్ రావు, కొలుగులూరి ధర్మరాజు, వెలిశెట్టి నరేంద్ర కుమార్, గంటి చిన్న సర్వేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, పోలిమూడు శ్రీనివాస్, ములకాల రాంబాబు, తాడేపల్లి మోషే, కనుపూరి ఉదయభాస్కర్, యాతం బూరయ్య, చీకట్ల మల్లేశ్వరరావు, కల్లేపల్లి కృష్ణంరాజు, కాసాని వెంకటేశ్వర్లు, చిగురుపాటి మహేష్, చిటికన మంగ, సూర్పణి గోపి, సూర్పణి ఆదినారాయణ, గోపిశెట్టి దొరబాబు, ప్రత్తి రాజాబాబు, సిరాపు శాంతకుమార్ పాల్గొన్నారు. సంవత్సరాల కాలానికి ముందు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఒక సంక్షేమ రాజ్యం అంటే ఎలా ఉంటుందో మన రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆవేళ అందరూ చెప్పుకున్న పరిస్థితి. నిజం మూడిళ్ళకి వెళ్ళే లోపల అబద్ధం ఊరంతా ఆసారి చుట్టేసి వస్తారు. అలాంటి అబద్ధాలతోటి ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అన్నది మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా చంద్రబాబు నాయుడు దీంట్లో చాలా అగ్రగణ్యుడు, చాలా సూపర్ మేధావి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తుంటే ఏవో అలా చేసేటేమో అనుకున్నాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు
తిమ్మిని బొమ్మి ఎలా చేయగలుగుతాడో, జనాన్ని ఎలా మోసం చేయగలుగుతాడు. ఈ గ్రామం అంతా కూడా ఎన్టీ రామారావు గారు అంటే మంచి ఇష్టమే. ఎన్టీ రామారావు గారు ఏదో వ్యవసాయాలు కానీ ఇంకోటి కానీ బాగా సాయం చేశారు. కానీ నిజంగా ఇవాళ ఈ అండర్ రోడ్ అంటే మనం నియోజకవర్గంలో అండర్ రోడ్కి వెళ్ళాలని ఒక ప్రాముఖ్యత ఉంది. డెల్టా ప్రాంతం కంటే కూడా అధిక దిగుబడులు సాధించే కష్టపడే తత్వం మన ప్రాంతంలో ఉన్న రైతులకు ఉంది. ఇంత చేసిన 2004 సంవత్సరం వచ్చే వరకు ఈ అడ్డ రోడ్లో ఉన్న రైతాంగం పరిస్థితి ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు, 60-70 ఎకరాల రైతులు ఉన్నారు, 4-5 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరైనా ఏ ఇంట్లో అయినా కలకల్లాడుతూ తోరణాలు కట్టే పరిస్థితి ఉందా? ఎకరం ₹1,00,000 అంటే అమ్మేవాడే కానీ కొనేవాడు లేని పరిస్థితి 2004 సంవత్సరానికి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2004 సంవత్సరం తర్వాత ఈ ప్రాంతంలో ఈ అడ్డ రోడ్లో ఇవాళ ఎకరం 40 లక్షలు అంటే అమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారా? 50 లక్షలు అంటే అమ్మేవాళ్ళు ఎవరు ఉన్నారా? 60 లక్షలు అంట. మరి ఇంతటి వైభవం తీసుకొచ్చింది ఎవరండి? మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనం ఎవరిలో గుర్తుపెట్టుకుంటామా? ఇక్కడ ఇంత వైభవం తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన కుమారుడిగా నా తండ్రి ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను. ఈ రాష్ట్రంలో రైతు నిలబడితేనే మన రాష్ట్రం నిలబడుతుంది. రైతు లాభం చేకూడితేనే రాష్ట్రం అభివృద్ధి పథకం నడుస్తుంది. మనసావాచ్య నమ్మి రైతాంగానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరం మంగళవారం కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో ప్రెసిడెంట్ లయన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో లయన్ పెరుమాల నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో నిర్వహించారు. 112 మంది పేషెంట్లు షుగర్ వ్యాధి పరీక్షలు చేయించుకున్నారు. న్యాయవాది దస్క మురళి శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి, సభ్యులు జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పిఎంజేఎఫ్ మదన్ మోహన్ అగర్వాల్, పేరూరి కాసయ్య, గరికపాటి బాపయ్య శర్మ, డివిపి విశ్వేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, సన్నిధి సూర్యనారాయణ, బద్రి, లయన్ ఆలపాటి పవన్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపు సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా మేము కూడా ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం అన్నీ. అయితే అన్ని అనారోగ్యాలకి మూలం వచ్చేటప్పటికి షుగర్ వ్యాధి అయిపోయింది అందరికీ. ఏ అనారోగ్యం చూసుకొచ్చినా మళ్ళీ షుగర్ రిలేటెడ్ అవుతుంది. ఆ విషయం డాక్టర్ గారికి కూడా బాగా తెలుసు. అయితే ఏంటంటే ఆ రూట్ని విషయాలు ప్రతి సంవత్సరం ప్రతి నెల కండక్ట్ చేయడం కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది దానికి ఎంతో ఎఫర్ట్స్ కానీ ఎంతో కమిట్మెంట్ అంతా ఉండాలి. ఆ కమిట్మెంట్ అన్నది ఈరోజు కూడా కంటిన్యూస్గా చేస్తున్నందుకు ఈ లయన్స్ క్లబ్ సంబంధించిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ఈ ఇయర్ లయన్స్ టికెట్ 25-26లో థర్డ్ డయాబెటిక్ క్యాంప్ జరుగుతుందండి. ఇవాళ ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసింది మన లయన్స్ పెరుమాల నాగేశ్వరరావు ఎలియాస్ బద్రి అంటారు. ఇవాళ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఓపెన్ చేయడానికి మన దశక మురళీకృష్ణ గారి ప్రముఖ అడ్వకేట్. ఎవరికి నేను పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. మన లయన్స్ క్లబ్ అనేది తాడేపల్లి లయన్స్ క్లబ్ అనేది అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఎలా చేస్తుంటుందో ఆయన ప్రొఫెషన్లో కూడా ఆయన ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ సర్వీసెస్ ఆయన ప్రొఫెషన్లో కూడా అన్నీ చేస్తుంటారు. సో ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి ఇవాళ ఈవెంట్కి ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మురళీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా కడకట్ట జనతా హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిక్స్ శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని ప్రారంభించేందుకు ప్రముఖ లాయర్ గారి మురళి గారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ రోజున మరో ముఖ్య అతిథి డాక్టర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం అధ్యక్ష వహించిన మణీంద్ర గారికి, అలాగే మన సెక్రటరీ త్రిమూర్తులు గారికి, అలాగే లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మా సోదరుడు బద్రి గారికి కూడా లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి పడాల మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుండుమోగుల వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు గుండుమోగుల నాగు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లెప్రసీ కాలనీ వృద్ధులకు చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర రెడ్డి, ఫ్లెక్సీ రాజా తదితరులు పాల్గొన్నారు.
మన భారతదేశంలోనే పేరెన్నికగన్న నాయకుడు, మహానేత, రైతు బాంధవుడు, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మరిచిపోలేనటువంటి నాయకుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, ముఖ్యంగా ఈ తాడేపల్లిగూడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి విడదీయరాని బంధం ఉంది. అప్పట్లో పనిచేసిన నాయకుల కోరిక మేరకు ఈ తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్సిటీ అవనండి, సెకండ్ ఫ్లైఓవర్ అవనండి, అలాగే మన ఓవర్ బ్రిడ్జి సెంటర్లో పూర్తి స్థాయి విస్తీర్ణం అవనండి, ఏది కోరినా ఆయన తాడేపల్లిగూడెం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయటం జరిగింది. అలాగే ఆ మహానాయకుడి యొక్క కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ ఆయన రాజకీయం చేస్తున్నారు. దివంగత నేత, మహానేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయం. 1 ఫీజు రియంబర్స్మెంటు, 2 ఆరోగ్యశ్రీ, 3 108. ఈ 3 కార్యక్రమాలు చేసి చిన్న కుటుంబాల నుంచి ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకుని బెంగళూరు, అమెరికా, లేకపోతే బాంబే, హైదరాబాద్లో వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క సంకల్పం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే బాలింతలు, చిన్నారులకు పాలిచ్చే బేబీ ఫీడింగ్ రూమ్ను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, ఉద్యోగి విశాలాక్షి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, డిఈ వెంకటరమణ సిబ్బంది పాల్గొన్నారు. అంటే మన పురపాలక సంఘ కార్యాలయానికి చాలామంది పిల్లల తల్లులు, బాలింతరాలు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ల కన్నా లేదా ఏదైనా ఇష్యూ మీద మనం పని కావాలని కార్యాలయానికి వచ్చినప్పుడు, వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దానికి శిశువులు పాలు ఇచ్చే గది అని, బేబీ ఫీడింగ్ రూమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్ను కూడా మీరు వచ్చిన బాలింతరాలు తల్లులు ఎవరైనా ఆఫీస్ కార్యాలయానికి వచ్చినప్పుడు పిల్లలతోటి రూమ్లో కూడా రెస్ట్ రూమ్ కింద ఉపయోగించుకుని దీన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నామండి. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల మున్సిపల్ ఆఫీస్ నందు తల్లులు పిల్లలకు పాలిచ్చే గదిని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి యేసుబాబు గారికి మా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది 10 మంది ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్ ఉండే ప్రతి చోట కూడా బేబీ ఫీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయమని మనకి ఎప్పుడో వచ్చిన జీవో అది. కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అది మొన్న మనం రైల్వే స్టేషన్లోనూ అలాగే బస్ స్టాండ్లోనూ వాటిల్లో కూడా ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళందరికీ అలాగే ఇక్కడ చేసే ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ రూమ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సార్కి, కమిషనర్ గారికి ఐసీడీఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక మసీద్ సెంటర్లోని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్రి భాస్కర్రావు, చామల సూర్యచంద్రరావు మాస్టర్, కట్ట నాగరాజు, మేరీ, శెట్టిబలి సుబ్బారావు, కిలారిశెట్టి సత్యనారాయణ, ఎస్కే వల్లి, ఎస్డి ఆసిఫ్, ఆర్మిల్ రవి, నౌషాద్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ ఆయన పరిపాలించిన కాలంలో ఎన్నో రిజర్వేషన్లు కానివ్వనండి, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చినటువంటి మహామూర్తి అయిన. ముఖ్యంగా చెప్పాలంటే మెట్ట ప్రాంత ప్రజలకు ఉచిత విద్య ఇచ్చి ఆ రోజున రికార్డు సృష్టించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఏం చెప్పాలంటే కూడా ఆ రోజున కూడా ప్రతిపక్షాలు కూడా ఎద్దేవి చేశారు ఆయన్ని. ఉచిత విద్య ఇస్తానంటున్నాడు, అవి తీగల మీద బట్టలు ఆరేసుకుంటే తప్పితే ఎందుకు పనిచేయదని చెప్పేసి ఆయన రోజున విమర్శించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉచిత విద్య ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళి ఏ రకంగా అది అమలు జరుగుతుందన్నదే మనకు అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యం ఖరీదుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజున ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతాం జరిగింది. మహానేత
మరి పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రతుకున్నంత కాలము పేద ప్రజల్ని ఆర్థికంగా వెనకబడినటువంటి బలహీన వర్గాలందరినీ కూడా వివిధ పథకాల ద్వారా పైకి తీసుకొచ్చి చేయూతనిచ్చి వారికి మంచి ఆర్థికంగా పరిపుష్టి కలగజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజారంజకంగా పరిపాలించినటువంటి మహానేత ఈనాడు మనకు లేకపోవటం చాలా బాధాకరము. మరి ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించింది 5 సంవత్సరాల 4 నెలల కాలం పాటే. కానీ ఈ 5 సంవత్సరాల 4 నెలల పరిపాలన మరి దేశానికే ఒక ప్రదాతగా, ఒక రోల్ మోడల్గా మరి ఆయన పరిపాలన గావించడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంటు, మరి ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని పెట్టి మరి రైతు బాంధవ్యుడిగా మరి ఆయన నిలవడం జరిగింది. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి 37 వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మంగళవారం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ మాజీ వైస్ చైర్మన్లు గొర్రెల శ్రీధర్, కిలాడి ప్రసాద్లు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ముప్పై 31 సంవత్సరాలు బట్టి శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ వారు గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తున్నందుకు కమిటీ వారికి పేరుపైన అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎంచేతంటే తాడేపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో, అన్ని పల్లెల్లో, అన్ని సందుల్లో కూడా గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఎంచేతంటే మట్టి విగ్రహంతో ఈ 19 వార్డులు పెట్టడం జరిగింది. పట్టణంలో ప్రతి గల్లీలో చేస్తే కారణం ఏంటంటే వినాయకుడు అంటే అంత నమ్మకం. వినాయకుడి దగ్గరికి వచ్చి మన మనసులో ఉన్న కష్టం చెప్పుకుంటే మళ్ళీ సంవత్సరానికి కష్టం తీర్చే వినాయకుడిగా భక్తులందరికీ నమ్మకం. వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా 30 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా వినాయకుడిది మరి చవితి దగ్గర నుంచి కూడా రోజు కూడా మరి పూజలు చేసి గరికి పూజ కానీ, సరస్వతీదేవి పూజ కానీ ఇలాగ ఎన్నో పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 5000 మందితోటి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం. భక్తులు అందరూ కూడా ఎంతోమంది ఇక్కడ అందరూ కూడా ఏదైతే శుభకార్యాలకు ఎలా ఉంటాయో అలా పిండి వంటలతోటి కార్యక్రమం చేయడం, దీంతోపాటు దాతలందరూ సహాయ సహకారాలతోటి వరసిద్ధి వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందకర విషయం. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయం నందు నవచండీ యాగం మారిశెట్టి పవన్ బాలాజీ, ఎన్ఆర్ఐ యూకే నాగర రమ్యకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి పవన్ బాలాజీ మిత్ర బృందం పాల్గొన్నారు. కొంచెం సైడ్
మహమ్మారి మధుమేహ వ్యాధి నియంత్రణ లయన్స్ బాధ్యతగా చేపట్టాలని లయన్ షేక్ బాజీ అన్నారు. మంగళవారం స్థానిక R&B గ్రౌండ్స్లో లయన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో లయన్ కోన హనుమాన్ సౌజన్యంతో ఉచిత షుగర్ టెస్టుల క్యాంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు కంచర్ల లక్ష్మీ నరసింహ, గాజుల మురళీకృష్ణ, రాజా త్రినాథ్, మానేపల్లి కిరణ్, దంగేటి ముఖర్జీ, ఎర్ర ఆంజనేయ స్వామి, ఆకుల సతీష్, లంకలపల్లి మధుబాబు, సత్యనారాయణ, ప్రసాద్, మండా ప్రకాష్, ఈశ్వర్, అనిల్, మోహన్ రావు, జొన్నల సుబ్బారావు, గుప్తా పాల్గొన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరం ఈ రోజున జోన్ చైర్పర్సన్ డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మా అసోసియేట్ మెంబర్ జోన్ చైర్పర్సన్ షేక్ బాజీ గారి చేతుల మీదుగా ఈ నెల క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. వారు వాకర్స్ అసోసియేషన్ కూడా మరి ఆర్సీగా చేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ శిబిరంలో ఎవరికైనా వాళ్ళ పరిమితికి మించి ఎక్కువ ఉన్నట్లయితే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో మరి ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాకర్స్ కానీ ఇతర సభ్యులందరికీ కూడా షుగర్ నిర్ధారణ పరీక్షలు చేసి మరి తద్వారా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మరి షుగర్ వ్యాధి ఏ విధంగా ఉంటుంది అన్నది నిర్ధారణ చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి జంక్ ఫుడ్ అందరూ కూడా తగ్గించుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మంచి తిండిని మనం తీసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు R&B గెస్ట్ హౌస్లో బీపీ మరియు షుగర్ టెస్టులు కండక్ట్ చేసి ఒక ఆరోగ్యం యొక్క విలువలను తెలియజేసి మరి పట్టణ ప్రజానికన్నా అందరూ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే డైమండ్స్ క్లబ్ తరఫున వాళ్ళు చేసే యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్లో మరి బెస్ట్ యాక్టివిటీస్గా దీన్ని తెలియజేస్తూ ఉదయం లేవగానే వాకింగ్కి రావడం, లేకుంటే యోగా, మెడిటేషన్, ఎనీథింగ్ చేసి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ఆంజనేయ స్వామి గుడిలో పూజా అభిషేకములు, అనంతరం యాచకులకి దుప్పట్లు పంపిణీ, పలు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ, చిరంజీవి యువత నియోజకవర్గం కన్వీనర్ రౌతు సోమరాజు, నల్లగంచుల రాంబాబు, జగతా సోమశేఖర్, మట్టా రాంబాబు, కర్రి సత్యనారాయణ, మలపాకి చిట్టి, అడబాల మురళి, శివాజీ, మైలవరపు సోమేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు, మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా చాలా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అందులో మొదటిగా చిరంజీవి యువత అభిమానులందరి ఆధ్వర్యంలో ఇవాళ మన హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో చాలా మంచి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆయన పేరు మీద అభిషేకాలు చేయించడం జరిగింది. దానికి మేమందరం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన పేరు మీద పూజలు చేయించడం, ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండాలనే ఒకే ఒక కోరికతో ఇవాళ గుడికి రావడం, అందరం పూజ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కొనిదెల కుటుంబం ఇలవేలిపైన శ్రీ ఆంజనేయ స్వామి మన హౌసింగ్ బోర్డులో నివసిస్తున్న ఆంజనేయ స్వామి గారి గుళ్ళో విశేష పూజలు చేయడం, అలాగే వివిధ దేవాలయాల దగ్గర అనాథలుగా ఉండే యాచకులకి వాళ్ళకి దుప్పట్లు, అలాగే అల్పాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళలోని ఇవాళ ప్రధానాలయాన్ని పూజలు చేయడం, తాడేపల్లిగూడెంలో కూడా మా ప్రీతం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు
ప్రతి గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలకి అభిమానులు అందరూ చేయడం చాలా శుభపరిణామం. పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి పెంటపాడు ఊర చెరువుగట్టు విగ్రహం వద్ద ఎంపీటీసీ సభ్యులు రెడ్డి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి కొవ్వూరు భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ జామి కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సలమూరి ప్రకాష్, కర్రి వరహాలు రెడ్డి, కర్రి పృథ్వీ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పోట్ల ఏడుకొండలు, ఉండ్రాజవరపు రాజు, మార్లపూడి రాము, బండారు రాంబాబు, మిర్యాల భాస్కర్రావు, దొడ్డికర్ల చంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 16 సంవత్సరాలు గడిచింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆయన ప్రతి వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన పరిపాలనా విధానం గురించి ఎంతమంది నాయకులు ఎన్ని విధాలుగా ఆలోచించినా సరే ఆయన ఆలోచన అనేది ఎవరికీ రాదు. రైతు బంధువు, ప్రజా శ్రేయస్సు కోరే మహోన్నతమైన బహిరీతుడు. ఆయన్ని స్మరించుకొని మన ఆంధ్ర ఒకటే కాదు అన్ని రాష్ట్రాలు కూడా తలుసుకునే వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినా సరే నిన్న మొన్న జరిగినట్టుగా ఉంది. అంత ఇదిగా ప్రజల్లో హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి మహానుభావుడు ఈ చరిత్రలో మళ్ళీ పుట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలకి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాళ్ళు చదువుకోవడానికి ఫీజు రీంబర్స్మెంట్ కానీ, పేదలకు ఉచిత వైద్యం కానీ 104, 108లు ఆయన మదిలోకి వచ్చినవే. రైతుల కోసం ఉచిత విద్యుత్పై తొలి సంతకం పెట్టి రైతుల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలనకి శ్రీకారం చుట్టింది ఆయనే. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో పథకాలు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కొనసాగించడమే తప్పించి కొత్తగా ఎవరో ఏం చేసింది ఏం లేదు. మరి అలాగే అదే స్ఫూర్తితో మన జగనన్న కూడా మరి ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకి మంచి మైలేజ్ తెచ్చే విధంగా ఆయన ఎన్నో పథకాలను చేపట్టాడు. మరి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు లేని ఆ బాధని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం వీకర్స్ కాలనీ అబ్బులకోట సెంటర్ నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చిట్టూరు నాగేంద్ర ఆన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావాడి శేషు, నేలప్రోలు వెంకటేష్ల ధన సహాయంతో 100 మంది వృద్ధులకు చీరలు, పండ్లు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావాడి శేషు, నేలప్రోలు వెంకటేష్, చిట్టూరి నాగేంద్ర, మేడపాటి చెల్లారెడ్డి, అడప జమున, కునంశెట్టి అబ్బులు, గొంప లోవరాజు, చిన్నబాబు, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేకర్స్ కాలనీలో అందరూ సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన అధికారం చేపట్టగానే ఒక నిజాయితీ గల నాయకుడిని ఏంటో మనం కూడా చూడగలుగుతున్నాం. మంచి పరిపాలన అన్నది ఏంటో కూడా చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని ఒక తపనతో ఆయన ఒక పదవి సేకరించి బాధ్యతగా ఆయన చాలా సంతోషంగా ఉంది. ఆయన అధికారంలో మేము నడుస్తాము. వైఎస్ శ్రీనివాస్ గారు కూడా ఆయన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వేకర్స్ కాలనీలో ఆ వృద్ధులకి చీరలు పంపిణీ చేద్దామని మా తమ్ముడు మాట్లాడుతూ అడిగినప్పుడు కంపెనీ చేద్దామని మేము ముందుకు వచ్చాము. రాజకీయాల్లో చాలా మందిని చూసాము. అందరూ రాజకీయాల్లో వచ్చి సంపాదించడమే తప్ప చేసే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇంకా విపరీతంగా అభిమానించారంటే ఆయన సొంత డబ్బులతోటి ఎన్నో కోట్లు సంపాదించే ఫీల్డ్ వదిలేసుకుని రోడ్డు మీదకి వచ్చి ఏసీ గదుల్లో పడుకుని అక్కడ వచ్చి రోడ్డు మీద పడుకుని
అసలు రాజకీయాన్ని చూసి నేర్చుకోవాలి, ఇలా కూడా రాజకీయ నాయకులు ఉంటారా అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చూడటం ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి ఇన్స్పిరేషన్ తోటి చాలామంది యువకులు రాజకీయాలు రావడానికి పవన్ కళ్యాణ్ చూసి ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో పెంటపాడు మండలంలో జనసేన మండల అధ్యక్షుడు పూళ్ల బాబీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాచర్ల గ్రామంలో స్కూల్ విద్యార్థులకు పెన్నులు, స్వీట్స్, అంగన్వాడీ విద్యార్థులకు కంచములు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. ఉమామహేశ్వర గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతిపాడు గ్రామంలో పండు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి వీర మహిళ, రీజనల్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి దత్తు ప్రసాద్, బుద్ధన నారాయణ, ద్వారబంధం సురేష్, నీరుకొండ పండు, పసుపులేటి అమ్మిరాజు, ఇమ్మంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం అంతా ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వారంతా పండగలా జరుపుకునే రోజు సెప్టెంబర్ 2. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సదుపాయాలు కల్పించి వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చమని మా పార్టీ ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం లక్ష్మీనారాయణ చెప్పగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే మన ప్రీతమ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు అందరూ కలిపి జనసేన లీడర్లు ఇనిషియేట్ తీసుకుని చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ గారికి, జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు గారికి, అలాగే మన గ్రామ జనసేన లీడర్ బుద్ధ లక్ష్మీనారాయణ గారికి, అలాగే వచ్చిన మిగతా మిత్రులందరికీ, పండు గారికి, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఒక మంచి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, అంటే అవినీతి వద్దనుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే సేవ చేయాలి, ప్రజలకి డబ్బు కాదు ముఖ్యం అని అనుకుంటే అది ఖచ్చితంగా అంటే మానవత్వం అనే పదానికి నిలువుటెత్తు నిదర్శనం అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూస్తే నిజంగా మీరు ఒకటేనమ్మా, మీరు మహిళలు కాబట్టి మీకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాలు మనసుకు తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. మరి కొండ ప్రాంతాల్లో మరి ఎటువంటి రహదారులు నోచుకోలేనటువంటి గ్రామాల్లో మరి కొండలెక్కి నడిచి అవసరమైతే కాలినడకన వెళ్ళి కొంత దూరం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ఆయన కృషి నిజంగా మనస్ఫూర్తిగా మేము ఆ పార్టీ కోసం పనిచేసాం, ఉమ్మడి పార్టీ కోసం పనిచేసాం, తృప్తిగా ఉంది. స్థానిక 17వ వార్డులో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం వద్ద సిద్ధి బుద్ధి యువజన సంఘం ఆధ్వర్యంలో 51వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొడ్డు సాయిబాబా పాల్గొన్నారు. బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ వినాయకుని దయ వల్ల పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా ఆ వినాయకుడి దయ వల్ల అందరూ కూడా విజయాలతో మరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధి బుద్ధి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి బుద్ధి వినాయక మహోత్సవాలు మరి ఎంతో వైభవంగా మరి ప్రారంభం చేసాం. ఇది 51వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవానికి మరి అందులో భాగంగా ఇవాళ సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. కమిటీ వారికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి వచ్చి వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆ సిద్ధిబుద్ధి వినాయకుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అందరూ సుఖశాంతిలో ఉండాలని మరి కమిటీ వారు చేసే కార్యక్రమాన్ని అభినందిస్తూ ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ 20వ వార్డు సీతారాంపేట తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మంగళవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కర్రి మంగతయారు, 5వ నాయకులు బి యశోద, ఎం పావని యూత్ నాయకులు మహంతి ఉమా మహేష్, కంది సూరిబాబు, మహంతి రాంబాబు, సిరపర్పు రాంబాబు, పల్లెవేల వెంకటేష్, చొక్కాపు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్రీడమ్ ఫ్రెండ్ సైకిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి యొక్క
సమారాధన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడంతో పాటుగా ఇక్కడ అన్న సమారాధన కానీ అలాగే మేళతాళాలతో ఊరేగింపులు ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫ్రెండ్స్ సర్కిల్ నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, అనంతరం ఈ రోజున ఇక్కడ కార్యక్రమాన్ని అన్న సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నాం. దాదాపు 3,000 మంది పైగా అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ మన పెద్ద ఎత్తున కార్మికులు ప్రజల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా ఫ్రీడమ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ అన్న సమారాధనకి చాలామంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఏటా మేము 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ప్రతి ఏటా మేము ప్లాస్టర్ పాలిస్ బొమ్మ నిర్వహించడం జరిగేది. కానీ గత 2 సంవత్సరాల నుంచి మేము కమిటీ మొత్తం మాట్లాడుకొని ఈ సంవత్సరం మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. వినాయకుని మహోత్సవాలు ఈ సంవత్సరం చాలా వైభవంగా జరిగాయండి. నిమజ్జన కార్యక్రమం కూడా చాలా అరుదుగా జరిగే కార్యక్రమం ఉంది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇక్కడే వినాయకుడిని పంచామృతాలతోటి అభిషేకించి నిమజ్జనం చేయాలని చెప్పేసి ఈ ఫ్రీడమ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దీనికి చుట్టుపక్కల చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయవలసిందిగా కోరుతున్నాము. పెంటపాడు డిఆర్ గోయంక ప్రభుత్వ కళాశాల ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నల్లమిల్లి విజయ్ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యుగం స్వర్ణయుగముగా మిగిలిపోతుందన్నారు. 2029 ఎన్నికలలో తిరిగి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొలుగూరి శేషారెడ్డి, సత్తి శేషారెడ్డి, సత్తి చంద్రారెడ్డి, సత్తి ముత్యం వరప్రసాద్ రెడ్డి, మేడపాటి భాస్కర్ రెడ్డి, కర్రి కనికిరెడ్డి, ఎస్ రవికుమార్ రెడ్డి, జూనియర్ సిద్ధార్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఒకటి కాదు, అన్నీ ఆయన చేసిన ఉన్నప్పుడు డెవలప్మెంట్. ఆరోగ్యశ్రీ ఇది ఈ మన రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ అన్ని రాష్ట్రాల్లో ఏ పథకాలు స్టార్ట్ చేసినాయి. అలాంటి మహానుభావుడు మనకు లేకపోవడం చాలా లోటు. ఆ లోటు మన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలని కూడా మేము ఎంతో ఆశపడుతున్నాం. 2029లో ఆయన మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మనం అంతా ఏకదాటి మీద నడిచి రెడ్డి యూత్ అంతా ఆయన గెలిపించాలని కోరుతారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలు, ₹2 కిలో బియ్యం కావచ్చు, 108 సేవలు కావచ్చు, ఇలా ఎన్నో ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగిన పథకాలన్నీ కూడా 2029లో మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే దాటిగా ఏకమాట మీద నిలబడి ఆయన గెలిపించుకుని ఈ పథకాలన్నీ కూడా మేము మళ్ళీ తిరిగి ఆయన ద్వారా ప్రజలందరికీ తిరిగి ఆయన సేవలు కొనసాగిస్తాం. స్థానిక సవిత్రిపేట బండివారి వీధిలో గుండుబిల్లి సురేష్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 8వ వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేసుకున్నారు. పూజలో కూర్చున్న మహిళలకు గుండుబిల్లి సురేష్ దంపతులు లక్ష్మీదేవి ప్రతిమని మహిళలకు అందజేశారు. ఓం వక్రలక్ష్మీ పరివాహంబింబ శ్రీన్యాకారి ఓం మందస్మిత ప్రభాపూర్ణం నాభ్యాలపాలం ఓం సర్వార్ణవతిమన్ నగరణాయికాయ ఓం చింత. శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సుమారు 50 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం గరిక పూజ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంత్రం కోలాట భజన మంత్రం కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి భారీ గజమాలను వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నవాబ్పాలెం సొసైటీ మాజీ డైరెక్టర్ చిట్టూరి బాపన్న, ఎంపీటీసీ నార్ని రవికాంత్, నాగేశ్వరరావు, 6వ వార్డు నెంబర్ అడ్డాల గోపీకృష్ణ, వైసీపీ నాయకులు తమ్మాబతుల సత్యనారాయణ, నీలం నరసింహమూర్తి, పొట్టూరి నాగరాజు,
పోసిన శ్రీనివాస్, కండెల్లి రాజేష్, ఉప్పాటి రమణ, మల్లిపూడి శ్రీనివాస్, సూరిబోయిన నాగేశ్వరరావు, రాటాల సూరిబాబు, పిడిమి అనిల్ కుమార్ యాదవ్, నిస్సీ మ్యూజిక్ స్కూల్ రాజు, గెడ్డం రామకృష్ణ, గాడి అచ్చయ్య, రాటాల నాగేశ్వరరావు, కండెల్లి సందీప్ నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత కోడూరి నాగబాబు, మైలవరపు సోమరాజు, జనసేన నాయకులు మట్టా రాంబాబు, సిద్విక్ దివ్యాంగుల పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. దివ్యాంగుల పిల్లలకు కేక్, బిస్కెట్స్ అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి, ఉషా పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.